హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరి ఇళ్లకు వీరికి సంబంధించినటువంటి కార్డులకు ఈ ఒక్కటి చేసుకోవాలి. రేపే లాస్ట్ డేట్. రేపు రాత్రి 12లోగా మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే మీకైతే వచ్చే నెల నుండి ఇవైతే ఇవ్వరు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఆ ఒక్కటి ఏంటి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ అండి ఇది. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే, చాలామంది రేషన్ అనేది దుర్వినియోగ పాలు చేస్తున్నారని, సో రేషన్ అనేది బోగస్ కార్డులు ఉన్నా కానీ చనిపోయిన వారి పేర్లు కూడా అయితే రేషన్ పొందుతున్నట్టుగా, సో ఇలాంటి వారికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక రూల్ అనేది తీసుకొచ్చారు. ప్రతి ఒక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలని. సో దీని నిమిత్తం మనకి రాష్ట్రాలకు కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ కంపల్సరీగా అయితే ఉండాలని. సో ఎవరైతే ఈకేవైసీ ఉండదో వారికి మాత్రం రేషన్ అయితే వేయవద్దని చెప్పేసి గవర్నమెంట్ క్లారిటీగా అయితే చెబుతున్నారు. తప్పనిసరిగా మీరు రేషన్కి సంబంధించి రేషన్ కార్డు, పెన్షన్దారులు కూడా కంపల్సరీగా రేషన్ కార్డు అనేది ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈ ఈకేవైసీ ఎక్కడ ఆన్లైన్లో చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలామందికి ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. సో ఆఫ్లైన్లో అంటే మీరు రేషన్ ఎక్కడైతే తీసుకుంటున్నారో రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళ దగ్గర ఒక ఈపోస్ యంత్రం అయితే ఉంటుంది. ఆ ఈపోస్ యంత్రంలో మీరు జస్ట్ వేలిముద్ర వేస్తే చాలు. సో ఈ వేలిముద్ర వేస్తే కనుక ఎవరైతే వేలిముద్ర వేస్తారో వాళ్ళు లైవ్లో ఉన్నట్టు, అంటే ప్రజెంట్ ఉన్నారు, బతికి ఉన్నారని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడెంటిఫై అనేది దొరుకుతుంది. ఎవరైతే వేలిముద్ర వేయరో వారు చనిపోయినట్టుగా నిర్ధారణ అవుతుంది. సో వేలిముద్ర వేయని వ్యక్తురాలి పేరు, సో సభ్యురాలి పేరు తొలగిస్తారు. సో మళ్ళీ వాళ్ళకు రేషన్ అనేది రాదు కార్డులో నుంచి. సో ఇక మీకు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వారికి మాత్రం రేషన్ అయితే వస్తుంది. సో ఇలాంటి ఎవరైతే అర్హత లేకుండా కూడా రేషన్ పొందుతున్నారో అలాంటి వారి పేర్లను తొలగించే విధానంలోనే ఈ ఈకేవైసీ ప్రక్రియను తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వము. సో ప్రతి ఒక్కరూ రేపే లాస్ట్ డేటు ఫిబ్రవరి 28 తప్పనిసరిగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.